దాయ నమః. మీకైతే ఒక సరికొత్త శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని పరిచయం చేస్తా. మీరు ఎప్పుడైనా సరే రాయగడ శ్రీ మజ్జిగారమ్మ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా రిటర్న్లో మాత్రం ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఈ టెంపుల్ అంత అద్భుతంగా ఉంటుంది. ఈ టెంపుల్ మనకైతే రాయగడ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, జేకేపూర్ టౌన్లో. ఈ టెంపుల్ చూడటానికి చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ టెంపుల్ లోపల మాత్రం ప్రతి ఒక్కటి చూడటానికి చాలా అద్భుతంగా ఉంది, నీట్గా ఉందంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకు మాత్రం. చూడండి, మీరే చూడండి ఎంత బాగుంది. చూడండి చుట్టుపక్కల వ్యూ ఎంత అద్భుతంగా అనిపించిందో. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి మాత్రం 30 కేజీల వెండి ఆభరణాలతో అలంకరించారంట. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో మన వెంకటేశ్వర స్వామి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని తిరువీధి చేసేటప్పుడు ఈ ఏనుగుపై మన కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కూర్చోబెట్టి మొత్తం తిరువీధి చేస్తారంట ఈ ఊర్లో. ఇది మన అన్నమాచార్యుల కోసం ఒక చిన్న టెంపుల్ని ఇక్కడ నిర్మించారు. ఇది స్ట్రైట్గా మన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. చూడండి లోపల విగ్రహం ఎంత బాగుందో. ఇది చూసుకుంటే ఇక్కడ ఇది ఏంటంటే కళ్యాణ వేదిక అండి. ఇది ప్రస్తుతానికైతే మ్యారేజెస్ ఏమి లేవు కాబట్టి మొత్తం ఖాళీగానే ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ చూడండి అందరు కూర్చొని కౌర్లు చెప్పుకుంటున్నారు. చూడండి కళ్యాణ వేదిక చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తం ఈ టెంపుల్కి ఇదే ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది మాత్రం చూసుకుంటే. ఎందుకంటే ఈ టెంపుల్లో చూడండి మొత్తం చుట్టుపక్కల ఎంత అద్భుతంగా మొత్తం ఎక్సలెంట్గా నీట్ అండ్ క్లీన్గా ఎంత నీట్గా తీర్చిదిద్దారు చూడండి. ప్రతి ఒక్క స్తూపానికి ఒక్కొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఒక్కొక్క విగ్రహం, ప్రతి దేవదేవతల విగ్రహాలు ప్రతి స్తూపానికి ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క స్తూపానికి ఒక్కొక్క దేవదేవతల విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించారు చూడండి. చాలా బాగుంది టెంపుల్ మాత్రం చూసుకుంటే. ఇది నరసింహస్వామి విగ్రహం. ఇది చూడండి శ్రీకృష్ణ విగ్రహం చూడండి. మొత్తం ఇది ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం మొత్తం చూడండి ఎంత బాగుంది చూడండి. చుట్టుపక్కల వ్యూ ఎంత అందంగా ఉందో చూడండి. మొత్తం దేవదేవతల విగ్రహాలు. మన దుర్గామాత విగ్రహం అండి ఇది. చూడండి ఎంత బాగుంది చూడండి. చుట్టుపక్కల వ్యూ చూడండి, డిజైనింగ్ చూడండి ఎంత అద్భుతంగా చేశారో. మొత్తం సీలింగ్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది టెంపుల్. ఇక్కడ ఈరోజు ఏదో శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారంట. ఈ పక్కన గరుత్మంతుని విగ్రహంతో పాటు ఆదిశేషు విగ్రహం, తర్వాత హనుమాన్ విగ్రహం, ఈ 3 విగ్రహాలు పెట్టి ఏవో పూజలు చేశారంట. ఈ విగ్రహాలు మాత్రం పంచలోహాలతో తయారు చేశారంట. ఇది శ్రీ కళ్యాణ వెంకటేశ్వర శంకుచక్ర స్తూపం అండి. ఇది చూడడానికి చాలా ప్రత్యేకంగా చాలా అందంగా అనిపించింది. చాలా బాగుంది కూడా. చూడండి ఎంత బాగుంది. ఇది బాగా నిర్మించారు. దీనికోసం కూడా బాగానే ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు ఆదిశేషువుపై తాండవిస్తున్నట్టు ఒక విగ్రహాన్ని నిర్మించారు. ఇది కూడా చూడటానికి చాలా చక్కగా అనిపించింది. చూడండి ఎంత అద్భుతంగా చూడండి బాగా తయారు చేశారు. ఇది మొత్తం ఆదిశేషుతో పాటు టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ అండి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ చాలా బాగుంది. ఇది మెయిన్ టెంపుల్ అండి. ఇది వెంకటేశ్వర స్వామి అంటే మెయిన్ టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ అవుట్ సైడ్ నుంచి ఇది చూడండి ఎంత బాగుందో. టెంపుల్ మొత్తం చూసుకుంటే మాత్రం చాలా బాగా నిర్మించారు. ఇది చూసుకుంటే టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. శ్రీ భగవద్ రామానుజాచార్య యొక్క కటౌట్ పెట్టారు. దాని పక్కనే కొంచెం చూసుకుంటే ఇతను కూడా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు అనుకుంటా, నాకు కూడా అంతగా తెలియదు. ఇది సరస్వతీదేవి విగ్రహం పెట్టారండి. సరస్వతీదేవి విగ్రహం కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల చూడండి మొత్తం దేవదేవతల విగ్రహాలు మామూలు ఫోటోలు పెట్టేసి మధ్యలో సరస్వతీదేవి విగ్రహం పెట్టారు. ఇది కూడా చూడడానికి చాలా చక్కగా అనిపించింది. దీని తర్వాత చూసుకుంటే దీని పక్కన కూడా ఇంకొక శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఇతను కూడా. ఇక్కడ చూసుకుంటే శ్రీ మహావిష్ణువు యొక్క వారాహి అవతారం అండి. ఇది కూడా గుడి బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుని విగ్రహం కూడా చాలా బాగుంటుంది. గుడికి రైట్ సైడ్లో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది.
గుడి చుట్టుపక్కల కూడా దశావతారాల విగ్రహాలు కూడా పెట్టున్నారు. గుడి చుట్టుపక్కల చాలా బాగుంటుంది. ఈ గుడికి వచ్చినాక మాత్రం మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఈ గుడికి మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరిగా శ్రీ రాయగడ మజ్జిగారమ్మ టెంపుల్కి వచ్చిన వారు ఎవరైనా సరే ఈ గుడికి రావచ్చు. ఇక్కడికి వచ్చేసి ఈ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది.